మన దీవెనలు భౌతికమైనవి కావు. ఆస్తులు, అంతస్తులు, ఆరోగ్యాలు, పేరు, ప్రఖ్యాతులు, చదువులు, ఉద్యోగాలు, ధనాలు మన ఆశీర్వాదాలే కాదు. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, ఎన్నడూ కూడా ఇటువంటి వాటి కూడా ఆశపడద్దండి. నాకు ఆస్తి లేదే, నాకు అంతస్తు లేదే, నాకు ఇల్లు లేదే, నాకు వాకిలు లేదే, నేను గుడిసెలోనే ఉన్నాను అనద్దు. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి? తృప్తి కలిగి ఉండాలి. నిండు కుండ మాదిరి మనం ఉండాలి. అదే ఐశ్వర్యం. అందుకనే బైబిల్ చెప్తుంది, 1వ అధ్యాయం 3వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మీకు అందరికీ తెలుసు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఏం ఆశీర్వాదాలు ఇవి? భౌతికమైనవి కాదు, వస్తు రూపకమైనవి కాదు, పెద్ద పెద్ద గుళ్ళు